హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, ఉడికించుకున్న 4 ఎగ్స్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి. ఇలా వేడైన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే వీటికి ముందుగానే ఘాట్లు పెట్టుకున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయండి. ఇలా ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా తీసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ వేరే కడాయి తీసుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. నాకు సరిపడేంత తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, 3 బిర్యానీ ఆకు వేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. నేనైతే పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒకసారి మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత తీసి కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల కారం వేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కారం ఉడికేలాగా ఉడికించుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి మంచిగా. ఇలా కలుపుకున్న తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా గ్రేవీగా రావాలండి కర్రీ. గ్రేవీగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా? ఇలా ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, టమాటా ఎగ్ కర్రీ రెడీ. మీకు కూడా కావాలంటే ట్రై చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.